హాయ్, వెల్కమ్ టు కొలుగురు 24/7 న్యూస్ టీవీ. కాదేది కవిత కనర్హం అని మనం సామెత వింటూ ఉంటాం. కానీ కాంగ్రెస్ పాలన అంటే కాదేదో స్కామ్కు అనర్హం అని చెప్పేసి స్పష్టంగా చెప్పొచ్చు. గత కాలం నుంచి మనం వింటే ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ అంటేనే స్కామ్ల పరిపాలన సమయం అని. అంటే మనం పాలనా కాలం గురించి చదువుతున్నప్పుడు మనం స్వర్ణయుగం గురించి చదువుతూ ఉంటాం. గుప్తుల కాలం, స్వర్ణయుగం అని. కాంగ్రెస్ నుంచి చెప్పాలంటే ఆ పాలన సమయాన్ని స్కాముల పాలన, స్కాముల కాలం అని చెప్పి స్పష్టంగా చెప్పొచ్చు. దానికి మనం ఏం బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే A to Z స్కాములు అని చెప్పేసి 150 స్కాముల గురించి గత ఎన్నికల ముందు మనం విన్నాం. అది ఏ రాష్ట్రమైనా సరే, ఏ రాష్ట్రంలో అధికారంలో ఉన్నా సరే కాంగ్రెస్ పార్టీ ఎక్కువగా స్కాములు చేస్తుందని, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నప్పుడు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నప్పుడు కానీ కాంగ్రెస్ అంటేనే స్కాములు అనేటువంటి విధానం అయితే మనం విన్నాం. ఇప్పుడు కూడా మళ్ళీ అదే అనిపిస్తుంది. మార్పు అని చెప్పేసి మనం తీసుకొచ్చుకున్నట్టు ప్రభుత్వం ప్రజాపాలన అని చెప్పేసి ప్రజల కంఠంగా ఎలా తయారైందో, దాంతోపాటు మనకు తెలియకుండానే చాలా స్కాములు లోపాయకరంగా జరిగాయని తెలుస్తూ ఉంది. ఒకటి బయటకు వస్తూ ఉన్నాయి. అంటే బయటికి కనపడకుండా అంతర్గతంగా చాలా స్కాములు ఉన్నాయి. వాటికి బొక్కలు చాలా ఉన్నాయి. మొబిలేషన్ పేరు మీద నిధులు మళ్లించారని, అసలు పనిలే చేయకుండా బిల్లులు డ్రా చేశారని రకరకాలైన వింటున్నాం. పైగా మనం జనరల్గా స్కామ్ అంటే ఏంది, 100 రూపాయల వస్తువును 200కు 300కు కొనుగోలు చేయడం లాంటి మాత్రమే వినేవాళ్ళం. కానీ ఇప్పుడు ఏకంగా కొత్త విధానాలు కనిపెట్టినారు. అసలు ఆ సరుకులని, స్టాకుని మాయం చేస్తూ ఉన్నారు. అట్లాంటి స్కామే రీసెంట్గా మనం సూర్యాపేట జిల్లాలో ఒట్టే జానయ్య గారి మీద ఆరోపణ విన్నాం. ఏకంగా 80 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని. ఇప్పుడు మళ్ళీ అదే 66 కోట్ల రూపాయల స్కామ్ జరిగినట్టుగా నిజామాబాద్ జిల్లాలో జరిగినట్టుగా తెలుస్తూ ఉంది. ఇది భారతీయ జనతా పార్టీ నాయకుడైనటువంటి, ఎంపీ అయినటువంటి ధర్మపురి అరవింద్ యొక్క సన్నిహితుడు అని చెప్పి కూడా పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. అంటే ఇక్కడ ధర్మపురి అరవింద్ గారికి సంబంధం ఉండకపోవచ్చు, కానీ వాళ్ళ పరిచయాలు అడ్డం పెట్టుకొని ఈ విధంగా రాజకీయ నాయకుల పేర్లు చెప్పుకొని కింది స్థాయి లీడర్లు ఇట్లాంటి స్కామ్లు చేస్తున్నారు. అంటే కింది స్థాయి అంటే 3వ శ్రేణి నాయకులు, 3వ శ్రేణి రాజకీయ నాయకులే ఇట్లా స్కాములు చేస్తుంటే, మరి ద్వితీయ శ్రేణి నాయకులు, మొదటి శ్రేణులు అంటే పదవుల్లో ఉన్న వాళ్ళు వీళ్ళు చేసే స్కాములు ఎన్ని వేల కోట్లు ఉంటాయో అంచనా వేసుకోవచ్చు. ఈ స్కామ్ యొక్క వివరాలు తెలుసుకుందాం ఒకసారి. రేషన్ బియ్యం కోట్ల రూపాయల స్టాక్ మాయమైపోయింది. నిన్నగాక మనం ఇతని పేరు మీద మనం విన్నాం 80 కోట్ల రూపాయల రేషన్ బియ్యాన్ని మాయం చేశాడని. ఇప్పుడు ఈయన పేరు కాపర్తి శ్రవణ్ కుమార్ అని తెలుస్తూ ఉంది. ఇతను 66 కోట్ల రూపాయల స్టాకును మాయం చేశారు. అంటే ఇక్కడ జరిగింది ఏమిటి అంటే ఒకసారి ఆలోచించుకుంటే విధానం ఏంటంటే, ప్రాసెస్ ఏంటంటే మనందరికీ తెలిసిందే, పంట పండించిన తర్వాత రైతు దగ్గర ప్రభుత్వము మినిమం గ్యారంటీ ధర ఇచ్చి కొనుగోలు చేస్తూ ఉంది. ఇష్టం ఉంటే అధిక ధరలకి మంచి రేటు వస్తే ఎవరికైనా ఎక్కడైనా అమ్ముకోవచ్చు. కానీ ఆ రేటు లేనప్పుడు మినిమం మ్యాక్సిమం రేటు, కనీస మద్దతు ధర ఇచ్చేసి రైతు పంట కల్లాల దగ్గర నుంచి కొనుగోలు చేసే విధానాన్ని గత పాలనలో తెలంగాణ వచ్చిన తర్వాత సిస్టమేటిక్గా అమలు చేయడం విధానం మనం చూసాం. దీనికి కేంద్ర ప్రభుత్వం నిధులు, అంటే ఆ పంటను కొనడానికి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది. ఆ బాధ్యత అంతా కూడా కేంద్ర ప్రభుత్వం ఉంది. అంటే సుమారు 1,00,000 టన్నుల వడ్లు పండే అనుకుంటే ఎంతైనా సరే లిమిట్ లేకుండా కేంద్ర ప్రభుత్వం కొనేసుకొని కొనేటువంటి వరి ధాన్యాన్ని బియ్యంగా మార్చుకొని, ఎక్కడైతే సమతుల్యం లేదో అంటే కొన్ని రాష్ట్రాలలో పంట తక్కువ ఉంటుండొచ్చు, ఆ పంటకు అక్కడ పేదలకు పంచడానికి కానీ, పేదలకు సివిల్ సప్లై డిపార్ట్మెంట్ ద్వారా పంచడానికి ఇట్లా సమతుల్యం కోసం ఆహార సేకరణ చేస్తూ రాష్ట్రాల మధ్య, ప్రాంతాల మధ్య సమతుల్యం కోసం మినిమం ధాన్యాన్ని, ఆహార ధాన్యాన్ని ఈ విధంగా అమలు చేయడానికి ఆనాటి ఇందిరాగాంధీ ప్రభుత్వం నుంచి అమల్లో ఉన్నటువంటి ఆహార భద్రతా చట్టం ప్రకారం వచ్చినటువంటి స్కీములు, పాలసీలు, విధానాలు ఇవన్నీ కూడా. అట్లా ప్రభుత్వం ఏం చేస్తుందంటే రైతుల వద్ద నుంచి ఆహార ధాన్యాన్ని భద్రతా విషయంలో ఈ పంట అంతా కొనేసి, మరి ఈ పంట కొన్నటువంటి ధాన్యం మళ్ళీ ఎక్కడికో ఢిల్లీకి తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ ఉడ్లని బియ్యంగా మార్చి మళ్ళీ ఎక్కడికో తీసుకురావడం ఖర్చుతో కూడిన పని, అర్ధరహితం. కాబట్టి అదేం చేస్తుందంటే ఈ ప్రాంతంలో ఉన్న ధాన్యాన్ని దగ్గరలో ఉన్నటువంటి రైస్ మిల్లర్లకు ఇచ్చేసి వాళ్ళ ద్వారా బియ్యంగా మార్పించి ప్రాసెస్ చేయించిన బియ్యాన్ని తీసుకెళ్ళి మళ్ళీ అదే ప్రాంతంలో ఉన్నటువంటి మండల ఆఫీసుల్లో ఉంటాయి జనరల్గా మన దగ్గరలో, అట్లాంటి సివిల్ సప్లై డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అటాచ్మెంట్ డిపార్ట్మెంట్కి బియ్యాన్ని అక్కడ పంపించేసి రేషన్ షాపుల ద్వారా పేదవాళ్ళకు పంచుతుంటుంది. ఒకవేళ అధికంగా ఉన్నప్పుడైతే ఇతర రాష్ట్రాలకు తరలిస్తుంది. ఈ పని చేసినందుకు అంటే రాష్ట్ర ప్రభుత్వం పనిని అంటే గ్రౌండ్లో రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసి రైస్ మిల్లర్లకు ఇచ్చి ప్రాసెస్ చేసి ఆ బియ్యాన్ని మళ్ళీ వాళ్ళకు సెంట్రల్ గవర్నమెంట్కి చెప్పి ఈ పని చేసినందుకు
కమిషన్ తీసుకుంటుంది, కూలి ఇస్తుంది. అంటే రైస్ మిల్కి జరిగే కూలి కానీ ఇక్కడ హమాలీలకు ట్రాన్స్పోర్ట్ ఎంత ఖర్చు అవుతుంది, కొనుగోలుదారు అమౌంట్ అన్నీ కూడా పర్సంటేజ్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికి ఒక 10 రూపాయల లాభంతో ఈ పని చేసినందుకు కేంద్ర ప్రభుత్వం ఇస్తూ ఉంటుంది. ఇట్లాంటి బియ్యాన్ని అంటే స్థానికంగా కొన్న బియ్యాన్ని దగ్గరలో ఉన్న రైస్ మిల్లుకి వేయాలిగా, అక్కడే ఉంది స్కామ్ అంతా. అంటే ఇక్కడ అంటే దగ్గరలో మన ప్రాంతీయంలో స్థానికతలో కొనుగోలు చేసినటువంటి ధాన్యము మరి ఏ రైస్ మిల్లుకి ఇవ్వాలంటే అక్కడ ఒక 10 రైస్ మిల్లు ఉండొచ్చు, మరి అందరికీ ఇస్తారా? ఎవరు? మన అందరికీ తెలిసిందే గవర్నమెంట్ పని అంటే అలాట్మెంట్ అంటే ఎలా ఉంటుందో 5 రౌలు. సరే వాళ్ళు ఏదో పరిచయాలతోటి ఆ ప్రాసెస్ చేస్తాం, మాకు ఎలిజిబిలిటీ ఉంది, మాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, అంటే రైస్ మిల్ ఇంత మాకు ఇన్ని కెపాసిటీల ధాన్యాన్ని బియ్యంగా మార్చేటువంటి స్టాక్ ఫెసిలిటీ, ప్లేస్లు, గోడౌన్లు, మిషనరీస్ ఉన్నాయని చెప్పేసి ఓ ప్రొఫైల్ ఇచ్చుకుంటారు, వాళ్ళకి ఆర్డర్ వస్తుంది. దాని ప్రకారం ప్రభుత్వం కొన్న ధాన్యాన్ని ఆ రైస్ మిల్లు ప్రైవేట్ రైస్ మిల్లుల్లో డంప్ చేస్తూ ఉంటుంది. అంటే వడ్లుగా మార్చేసి మళ్ళీ బియ్యాన్ని మళ్ళీ గవర్నమెంట్కి పంపించాల్సి ఉంటుంది. ఈ పనిలో గ్యాప్ ఉంది. అంటే ఏం చేస్తుంది, అక్కడికి వచ్చిన వడ్లని బియ్యంగా మార్చుకొని ఆ బియ్యాన్ని ప్రభుత్వానికి పంచే బదులు వాళ్ళు ప్రైవేట్ మార్కెట్లో అమ్మేసుకుంటున్నారు. ఈ వ్యత్యాసాలు లెక్కలు తెలిసినాడు కదా అనేది వాళ్ళ ఉద్దేశం. సో ఆ ధైర్యంతో ఏం చేస్తున్నారంటే వాళ్ళ ధాన్యం కాదు, అది వాళ్ళ పంట కాదు, వాళ్ళ పెట్టుబడి పెట్టినా కాదు, కేవలం ప్రభుత్వం కొన్న ధాన్యాన్ని, కోట్ల రూపాయల విలువైన ధాన్యాన్ని వాళ్ళు రైస్ మిల్లులో పెడితే ప్రాసెస్ అయిన తర్వాత గవర్నమెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్కో లేదా సివిల్ సప్లై డిపార్ట్మెంట్కో పంపాల్సిన ధాన్యాన్ని, బియ్యాన్ని వాళ్ళు ప్రైవేట్ మార్కెట్లో అర్ధరాత్రి స్మగ్లింగ్ రూపంలో చేస్తున్నట్టుగా చేసుకొని ఓపెన్ మార్కెట్లో అమ్మేసుకొని కోట్ల రూపాయలు క్యాష్ వేసేసుకొని ఆ 100 కోట్లు, 60 కోట్లు, 80 కోట్లు, ఎన్ని కోట్లు అయితే అన్ని కోట్లు నాకేస్తున్నారు. ఉదాహరణకు మనం అని చెప్పుకోవాలంటే నీకు ఒక 1000 బస్తా ధాన్యం ఇచ్చాము, నాకు మళ్ళీ 1000 బస్తాల బియ్యం రావాలి కదా, రాలేదు కదా, నాకు వచ్చిన నామమాత్రం 100 కదా, మిగతా 900 వెయ్యి అని అడగడానికి ఎవరు వెళ్తారు? అధికార పార్టీ నాయకుల దగ్గరికి వెళ్ళే అధికారులు ఉన్నారా? వేరే వాళ్ళు ఎవరన్నా సామాన్యుడు అడగలుగుతాడా? ఆ లెక్కల వ్యత్యాసం ఎవరికి తెలుసు? ఆ ధైర్యంతో ఈ ధాన్యాన్ని రాజకీయ నాయకులు మిల్లుల నుంచి మాయం చేస్తున్నారు. రీసెంట్గా సూర్యాపేట జిల్లా వట్టజానయ్య గారి మిల్లుల నుంచి అదే జరిగిందని చెప్పి వెలుగులోకి వచ్చింది. దాని మీద కేసు బుక్ అయితే అతను పరారులో ఉన్నాడు. పరారులో ఉంటే మళ్ళీ ఆ జిల్లా కాంగ్రెస్ నాయకుడే కాపాడుతున్నానని చెప్పి కూడా వార్తలు విన్నాం. ఇప్పుడు ఈ కాపర్తి శ్రావణ్ కుమార్ పేరు మీద కూడా వెలుగులోకి వచ్చింది వార్త. ఇట్లా 2 జిల్లాలే అంటే మనకున్న 33 జిల్లాలు చేసుకుంటే ఎన్ని కోట్ల రూపాయలు అవుతుంది? 100 కోట్లు అంటే ఒక్కొక్క జిల్లాకు సుమారు 100 కోట్లు వేసుకుంటే 33 జిల్లాలకు లెక్కలు తీస్తే బొక్కలన్నీ బయటకు వస్తాయి. బియ్యాన్ని ఏం చేస్తారు? బుక్కేస్తున్నారు. చివరికి ఏమవుతుందో కూడా నేను చెప్తాను. ఎందుకు ఈ ధైర్యం, అన్యాయంగా ఎందుకు చేస్తున్నా ఈ ధైర్యం అంటే, ఇంతకుముందు చెప్పినట్టు వీళ్ళ లెక్కలు ఎవడు అడుగుతారు? అడగరు. కాబట్టి అంటే ఇలా పెట్టుబడి లేదు, ఇలా శ్రమ లేదు, కేవలం రెడీమేడ్గా తీసుకొచ్చిన ధాన్యాన్ని, బస్తాల బియ్యాన్ని, టన్నుల కింటాల బియ్యాన్ని వీళ్ళు అమ్మేసుకుని క్యాష్ చేసుకుంటారు. వాళ్ళ దగ్గర 100 కోట్లు, 200 కోట్లు, 50 కోట్లు మిగుల్చుకుంటే మనందరికి తెలిసిందే, వ్యాపారం చేస్తే నగదు 50 కోట్ల రూపాయలు కనీసం 1 ఇయర్ ఉన్న, నెల రోజులు వాడుకున్న వడ్డీ రూపంలో కానీ రకరకాల ఆదాయం ఎంత లాభం ఉంటుందో మనందరికి తెలిసిందే కదా. తీరా ఒకవేళ కేసు అయిందనుకో మనల్ని ఎవడేం పీకుతాడులే అనే ధైర్యమే వీళ్ళు చేస్తున్నటువంటి స్కామ్కి. అందుకనే వాళ్ళకి అదనంగా వచ్చినటువంటి ఈజీ మనీ కాబట్టి వాళ్ళు రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చి బహిరంగ సభలు, మీటింగ్లకు ఖర్చులు పెట్టడం, సినిమా తారలతో ఎంజాయ్ చేయడము, విదేశాలలో క్లబ్బుల్లో ఆడడము, రాజకీయాలలో వాళ్ళ పలుకుబడి చూపించుకోవడానికి ఆ డబ్బులు వాడుతూ వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి సెలబ్రిటీగా మారడము, లేదా కార్పొరేట్ చైర్మన్ పదవులు కొనేసుకోవడము, రకరకాలైన విన్యాసాలు చేస్తూ ఉన్నారు. తీరా కేసు అయిందనుకో వాళ్ళని ఏం చేయలేము. వాస్తవానికి అదే వాళ్ళ ధైర్యం, చట్టాలున్న లొసగులను బట్టి. ఎందుకంటే చెప్తాను, ఇదే ఒకవేళ ఈ జానయ్య గారి మిల్లు అనుకుందాం, లేదా ఈయనదే రైస్ మిల్లు అనుకుందాం, ఈయన నామమాత్రం ఓనర్గా ఉంటాడు, వ్యవహారాలు కింది స్థాయి జరిగే వ్యవహారాలకు నాకు సంబంధం లేదని చెప్పి కేసు నుంచి తప్పించుకునే అవకాశాలు ఉంటాయి. ఇలా చెప్పడం భావ్యం కాదు, కానీ ఇదే జరగబోతుంది కాబట్టి నేను చెప్తా ఉన్నాను. కనీసం అరెస్ట్ కూడా చేయలేరు, యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకుంటారు. ఎందుకంటే నేను ఈ కంపెనీ కార్పొరేట్ లా అలా ఉంటుంది, ఈ కంపెనీ నాదే, నేనే కార్పొరేటింగ్ చేశాను అంటే నేనే నిర్వహిస్తుంటాను, కానీ కింది స్థాయి ఆపరేషన్లకు నాకు సంబంధం లేదు. అంటే నేనేదో చైర్మన్ అంత మాత్రాన ఒక బాత్రూంలో రిపేర్ వస్తున్నావు, ఒకరు ఫ్యాన్ రిపేర్ వస్తే నేను ఎట్లా రెస్పాన్సిబిలిటీ? ఆ ఇంటి ముందర
ముందల పార్కింగ్ దగ్గర ఆఫీస్ ముందల పార్కింగ్ దగ్గర జరిగితే నేనెట్లా రెస్పాన్సిబిలిటీ, ఇట్లాంటి రకరకాల లొసగులు పట్టేసుకొని కింది స్థాయి రైస్ మిల్లు ఓనర్ నేనే కావచ్చు. కార్పొరేటెడ్ వ్యవస్థ అంటారు. అంటే ఏంటంటే వాళ్ళు వివిధ రకాల కంపెనీలు పెట్టుకుంటారు, అన్నిటికీ ఎగ్జిక్యూటింగ్ చేస్తారు. అంతవరకు ఆ కంపెనీలకు వేరే వారు మేనేజర్లు ఉంటారు, వాళ్ళని బలి చేస్తారు. రేపు అరెస్ట్ అవుతే వాళ్ళే అరెస్ట్ అవుతారు, కానీ వీళ్ళు అరెస్ట్ అవ్వరు. వీళ్ళు అరెస్ట్ కాకుండా లొసగు తీసుకుని యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకుంటారు. ఒకసారి కోర్టుకి వెళ్ళిన తర్వాత ఈ 5 ఏళ్ళకు 10 ఏళ్ళకు తేలుతుంది. ఆ డబ్బులు వీళ్ళు లెక్కలు అడగరు, వాళ్ళు రికవరీ చేయలేరు. అట్లా 50 కోట్లు 100 కోట్లు 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఎంజాయ్ చేస్తే చాలు, వాళ్ళకు ఎన్నో రకాల బెనిఫిట్స్ ఉంటాయి. ఈ ధైర్యంతో అందరూ కూడా ఇట్లాంటి స్కాములు చేస్తూ ఉన్నారు. ముందే ఈ లొసగులను కనిపెట్టి వాటిని లాక్ చేస్తూ సవరణ చట్టాలు తేవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. లేకపోతే ఇట్లాంటి వాళ్ళు కోట్ల రూపాయలను మిస్యూజ్ చేస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళ మీద ఆహార భద్రత చట్టం కింద పీడీ యాక్ట్ బుక్ చేయాల్సి ఉంటుంది. ఆ ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి, ఆ డిమాండ్ కూడా జరుగుతుంది. పీడీ యాక్ట్ ప్రకారం బుక్ చేస్తే ఖచ్చితంగా వీళ్ళలో భయం అనేది ఉంటుంది. పీడీ యాక్ట్ బుక్ చేస్తే చాలా కష్టాలు ఉంటాయి, ఎందుకంటే పోటీ చేయలేరు, సమాజంలో తిరగలేరు, ఇవన్నీ ఉంటాయి. పీడీ యాక్ట్ అయితే ఖచ్చితంగా వేయాల్సి ఉంటుంది అనేది ఉద్దేశం. ఈ లెక్కన ఖచ్చితంగా ఉన్న పలంగా 33 జిల్లాలలో జరిగినటువంటి ధాన్యం కొనుగోలు స్టాక్ ఎంత, రైస్ మిల్లులకు పంపించింది ఎంత, తిరిగి రైస్ మిల్ నుంచి బియ్యం రూపంలో వచ్చింది ఎంత, ఈ వ్యత్యాస లెక్కలేమిటి, వీటికి డబ్బులు ఎటుపోయాయి, ఇవన్నీ కూడా లెక్కలు తేలాల్సిందే, నిగ్గు తేలాల్సిందే. గతంలో ఎన్నడూ లేనటువంటి ఈ కొత్త రకం స్కామ్ని ఖచ్చితంగా నిగ్గు తేలాల్సిందే. ఎక్కడ చూసినా కూడా, నిన్న చూసాం కదా, పెద్ది సుదర్శన్ రెడ్డి గారు కూడా సివిల్ సప్లై జరిగినటువంటి స్కాము బయట పెట్టడం వల్లే, అంటే టెండర్లు బయట పెట్టడం వల్లనే అతని మీద ఒత్తిడి చేసి అతని మీద గుండెపోటు వచ్చేటటువంటి చర్యలకు కారణమయ్యారని చెప్పేసి నిన్ననే చూసుకున్నాం. ఇట్లా ఏ డిపార్ట్మెంట్ చూసుకున్నా ఈ పాలనా సమయంలో మొత్తం 100,000 కోట్ల రూపాయల స్కామ్గా వినిపిస్తూ ఉన్నాయి. వీటిని ఖచ్చితంగా బాధ్యులు చేస్తూ చట్టాలని సవరించాలి, ఇట్లాంటి వాళ్ళని శిక్షించాల్సిందే.